గాడిద, ఒక పులి, మిగతా జంతువులు గ్రాసం అంటే గడ్డి మేస్తూ పోతున్నాయి. అలా మేస్తూ మేస్తూ వెళ్ళగా ఒక చోట పులి అంటున్నది, ఆ పక్కన గాడి కూడా మేస్తుంది. ఈ పులి అంటుంది, ఎంత పచ్చగా ఉందో ఈ గరిక, ఎంత పచ్చగా ఇచ్చాడు పరమేశ్వరుడు, ఇది తింటే ఆకలి తీరుతుంది, ఎంత బాగుందో అని పులి అన్నది. ఆ పక్కనే వేస్తున్న గాడిద అంటుంది, ఇది పచ్చగా ఉండడం ఏమిటి, ఆకాశం కలర్లో ఉన్నది. ఆకాశం ఏ కలర్లో ఉంది? నీలి కలర్లో ఉంటుంది ఆకాశం. నీలి కలర్లో ఉన్నది, నువ్వు పచ్చగా ఉన్నావేమిటి అని గాడిద అడిగింది. లేదు లేదు, పచ్చగా ఉంది కనుక ఎంత బాగుందో అని పులి అన్నది. కాదు, ఇది ఆకాశం కలర్లో ఉన్నది, నీలి రంగులో ఉన్నది, నువ్వు అబద్ధం చెప్తున్నావని గాడిద. ఇది మాట మాట పెరిగి ఎక్కడి దాకా వెళ్ళిందంటే సాయంత్రం దాకా జరిగింది గొడవ. ఆ పక్కన ఉన్నటువంటి జంతువులు కూడా వచ్చాయి, చూశాయి, వీళ్ళిద్దరి బాధను వదులుతుంది. పులేమో పచ్చగా ఉందంటుంది, గాడిదేమో నీలం కలర్ ఉందంటుంది. ఈ గొడవ సాయంత్రం అయింది, తెల్లవారింది, వారం గడిచింది, నెల గడిచింది, 3 నెలలు గడిచింది గొడవ. 3 నెలల దాకా ఇదే గొడవ నడుస్తుంది. ఎన్ని జంతువులు చూశాయి, ఏమి గొడవ, ఇది ఎలా దీనికి పరిష్కారం అని ఆలోచించి అందులో కొన్ని జంతువులు అనుకున్నాయి, ఈ పరిష్కారము మన ప్రభువుకి చెప్తే పరిష్కారం అయిపోతుంది. ఈ ఇద్దరు ఎన్ని రోజులు అనుకుంటుంటారు ఇలాగా. కాబట్టి పరిష్కారం రాజు దగ్గర పోదామని అడవికి రాజెవరు? సింహం. సింహం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళయ్యా, అక్కడ అడవిలో పులి, గాడిద ఇద్దరి వాదన చాలా విపరీతంగా ఉంది. అది 1 కాదు, 2 కాదు, 3 నెలల కాలం నుండి సాగుతుందయ్యా, మీరే వచ్చి దానికి తీర్పు చెప్పండి అయ్యా మహారాజ్ అంటే ఆ సింహం కదిలింది, అక్కడికి వచ్చింది. ఇప్పుడు వచ్చి ఎవరి మందలు ఇవ్వాలి? ఎవరి మందలు ఇవ్వాలి? సింహం వచ్చింది. ఇప్పుడు గాడిదేమో పచ్చగా ఉన్న గరికెను నీలి కలర్లో ఉందని చెబుతుంది, పులేమో పచ్చగా ఉన్న గరికెను పచ్చగానే ఉందని చెబుతుంది. ఇప్పుడు ఎవరిని మందలు ఇవ్వాలి? సింహం వచ్చి గాడిదను మందలించాలి. బుద్ధి జ్ఞానం ఉందా నీకేమన్నా? ఇది పచ్చగా ఉంది కదా, ఈ పచ్చగా ఉన్న గరికెను పట్టుకొని నీలం కలర్ అంటావేంటని గాడి చెంపులు ఆ చెంప ఈ చెంప వాయించాలి కదా. ఇక్కడికి సింహం వచ్చి ఏం చేసిందంటే పులిని శిక్షించింది, పులిని బహిష్కరణ చేసింది. ఈ పులిని ఎవ్వరు మాట్లాడకూడదు, ఈ పులి ఈ అడవిలో తిరగకూడదు, దీన్ని బహిష్కరిస్తున్నానని చెప్పని పులిని బహిష్కరించేసింది. ఇలా బహిష్కరించగానే గాడిద ఎంత సంతోషపడదో తెలుసా? చూడండి, నేను అన్న మాట నెక్కింది. ఇన్ని రోజులు ఆయన చెప్పాడు ఈ పులికి, ఇది నీలంకాలు ఉంది, నీలంకాలు ఉంది, వినకపోతే ఇవాళ ఏమైంది నీ బతుకు? రాజే ఒప్పుకున్నాడు. రాజు వచ్చి నన్ను ఏమనలేదు, నిన్నే శిక్షించాడు, నిన్ను వెలేశాడు పో అని అన్నాడు. అంటే అక్కడున్న జంతువులన్నీ కూడా బాధపడ్డాయి. అదేమిటి, పులిని శిక్షించాడేమిటి రాజు, గాడిదని కదా శిక్షించాల్సింది. గాడిద పని అయిపోతుంది అనుకున్నాం మనం, గాడిదని ఒక్క పంజ దెబ్బతో కొడతాడు అనుకున్నాం, కొట్టలేకపోతా పోయి మందలించలేదే. నిజం చెప్పినటువంటి సింహాన్నే పులినే వెలివేశాడేమిటని ఆశ్చర్యపోతున్నారు మృగాలని. రాజు కదా ఏం అడగలేకపోయారు, ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. ఇక గాడిదకు ఆనందం అక్కడ, ఆనందానికి అక్కడనే లేదు, అంతే లేదు. అలా గంతులు వేసుకుంటే అది గాండ్రు గాండ్రు అంటే వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న పులి బాధపడుతుంది, ఎందుకు ఇలా జరిగింది, నేను అబద్ధం చెప్పలేదు కదా అని. రాజు ఒంటరిగా ఎప్పుడు ఉంటాడని చూసి ఆ ఒంటరి ఉన్న రాజు దగ్గరికి వెళ్ళింది. సింహం దగ్గరికి వెళ్ళి పులి మాట్లాడుతుంది, యా మహారాజా, నాదో చిన్న మాట, ఆ గరిక పచ్చగా ఉందా, గాడిద చెప్పినట్టు నీలం కలర్లో ఉందా అని అడిగింది. పచ్చగానే ఉందన్నాడు రాజు. మరి పచ్చగా ఉందని నేను కూడా అదే చెప్పాను కదా, నన్నెందుకు శిక్షించావు అని అడిగింది. గాడిదని కదా శిక్షించాల్సింది, నన్నెందుకు శిక్షించావు అని అడిగింది. పులి అడిగితే సింహం అంటుంది, రాజు అంటున్నాడు, నిన్నెందుకు శిక్షించాడో తెలుసా, మూర్ఖునితో 3 నెలల కాలం వృధా చేసావు కాబట్టి. 3 నెలల కాలం వృధా చేసావు కాబట్టి నిన్నే శిక్షించా. ఎందుకు? మూర్ఖుని ఎంత శిక్షించినా వాడు మారడు, వాడు మూర్ఖుడు. నీకు తెలిసింది కదా, 1 గంట అన్నావు, 2 గంటలు అన్నావు, సాయంత్రం అయితే వదిలేయాలి కదా, నువ్వు వదిలేయాలి. 3 నెలల నుండి అదే పడుతున్నావు, అందుకే నీకు శిక్ష వేసిన అన్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు పిల్లలను చెడ్డవాడి స్నేహం చేసి వస్తే మనం వాళ్ళు మందలించాలి. పిల్లవాడి మీద బాగా ప్రేమ ఉంటే మన పిల్లలు లోపల పెట్టుకొని ఆ పిల్లవాడి మీద కోపడి కావాలి. వాడు మూర్ఖుడే, వాడి కోపంలో తోడు మారుతాడా? ముందు మన పిల్లల్ని మందలించాలి, మన పిల్లలకు బుద్ధి చెప్పాలి.
అతి ప్రేమ ఉంటే మన పిల్లలు అంటామా? అనం. అతి ప్రేమ ఉండకూడదు. ప్రేమ ఉంటే అంటాం మన పిల్లలు. ఒరే నీ బుద్ధి జ్ఞానంతరా, వాడితో స్నేహం చేస్తావా, వాడు ఎలాంటి వాడో తెలుసు కదా అని మన పిల్లలు మందలించి 4 దెబ్బలు వేస్తే అది ప్రేమ అంటారు. వేయకుండా అమ్మ నాయన ఇలా అయిపోయిందా చెప్పని దగ్గర తీసుకో, 4 బిస్కెట్లు కొనిచ్చావనుకో, చాక్లెట్ కొనిచ్చావనుకో, కోరింది చేసి పెట్టావనుకో, పిచ్చి తిండి. ఏం తిండి పిచ్చి తిండి? కురుకురేలని తెచ్చుకోపోనానా అని, ప్యాకెట్లని, ఇంకేదో పిచ్చి తిండి ఇంట్లో తయారు చేసి అది ఇవ్వద్దు. అది ఇస్తే ఇంకా చెడగొట్టినట్టే నీ పిల్లవాడిని, ఇంకా గాడులుగా పెంచుకున్నట్టే నీ పిల్లవాడిని. అలా చేయగలిగితే మూర్ఖుని వదలాలి. మూర్ఖులతో వాదన చేయకూడదు, వదిలేసుకోవాలి.